guys, welcome to our channel. Hello guys, welcome to our channel. Hello guys, this is Satvik and welcome back to our channel Danger Telugu Gamer. ఛానల్ పేరు చేంజ్ చేస్తున్నా కాబట్టి కొంచెం లైక్ వేసుకోండి గైస్. అంటే డేంజర్ అంటే అది ఆ పేరుతో ఎవరు లేరు కదా, మనలోకి చేంజ్ చేయించినాకో అప్పుడు మన అందరిది కలిపి వస్తామని టీమేట్స్ అందరికి రోజు మనం టాక్సీ బాక్స్ ఆడుతున్నాం. రోజు మాట్లాడిన సారీ మా అన్నట్టు అనిపిస్తుంది, మాలేదు అని కొంచెం సౌండ్ తగ్గిస్తా. మళ్ళీ నాకు బుర్ర ఖరాబ్ అవుతుంది సౌండ్, మళ్ళీ మీకు వాయిస్ ఉంది మళ్ళీ అది నాకు కష్టం మాస్ అంది. ఈరోజు ప్రస్తుతానికి రోజైతే ప్రస్తుతానికి మనం ట్యాక్సీ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సుప్రా దబ్బేరాడికి తీసుకున్నాను అంతే మనము ఇలాంటి రేటింగ్ వాళ్ళని ఎందుకు ఎక్కించుకోవద్దంటే అసలుకి పైసలు తప్పిస్తారు. రేటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కిస్తారు, అందుకనే ఎక్కువ రేటింగ్ వాళ్ళని వేసుకుంటారు. కానీ ఇప్పుడు దొరకట్లేదు కదా, అందుకే ఇప్పుడు కొత్త కారు ఉంటున్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడైతే షార్ట్ కట్స్ ఉంటాయి బట్ అసలు షార్ట్ కట్స్ ఇప్పుడైతే దెబ్బ కొంచెం ఇట్లా పోయి కదా, ఇట్లా పోయి టైం చూసినట్లయితే 6 ఆఫ్ ఉంటాను. ఈరోజు డేట్ ఎంత 6 కదా, 6:42 అవుతుంది. డేట్ ఆఫ్ సెప్టెంబర్ 6. మీకు డేట్ చెప్తా కొంచెం అప్పుడప్పుడు. ప్లస్ ఇప్పుడు మన కొత్త కారు కూడా ఉంటున్నాం అట్లానే. ఎందుకు అంటే మనకు కూడా కావాలి, అంటే రేటింగ్ ఎక్కువ కారు కావాలి, కొత్తగా సూపర్ కారు ఉన్నాం అనుకుంటున్నాను. అది కూడా అంటే 60,000 పెట్టి ఉన్నాం అనుకుంటున్నా. 60,000 పెట్టి ఉన్నాం. గొంతు మారింది యాక్చువల్లీ అనుకుంటా, నాకు కూడా అదేంటట్లే మారి అనిపిస్తుంది. ఏమో అని ఇప్పుడైతే మనం జల్దీ నెక్స్ట్ రైట్ ఏ రూట్ లేదా ఏం కాదు 1 కిలోమీటర్ పెట్టింది ట్యాక్సీ. 1 కిలోమీటర్ రోడ్ అంటే మనం ఇప్పుడైతే ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఇప్పుడైతే నాకు పైసలు 53,000 ఉన్నాయి. కాల్ యాక్చువల్లీ 1,00,000 రూపాయల మీద ఉంటుంది. మనం చూడండి మోడల్ పుర్రని కార్ ఏం రావటం ప్లస్ కార్ స్టక్ అవుతుంది ఇంకా ఇది మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెయ్యని పోతున్నా అండ్ మన వాళ్ళకి ఛానల్ పై చేంజ్ చేయాలి, ఓన్లీ విత్ గేమర్కి. ఇంకెవరు ఇంకా న్యూ టీమ్ మెంబర్ వచ్చేసింది అన్నమాట, మా స్కూల్ ఫ్రెండ్. ఏంటంటే శివ శారీస్ అంట, ముందే ఉంది ఛానల్ చూసి డేంజర్ తెలుగు గేమర్ 5 అనమాట. వీడియోస్ వెళ్ళినాక ఒక వీడియో ఇద్దాం అనుకున్నాను కానీ తీయలే. ఆయనకు లోగో చేంజ్ చేయరా, ధర్మం చేస్తారా, ధర్మం అన్నాడు. సార్ చేస్తా ధర్మం చేస్తారా, నేను ఊరికి వెళ్ళదు. ఆల్రెడీ వర్షం పడ్డది కానీ స్కూల్ రాలేదు. అది కూడా ఈరోజు యాక్చువల్లీ టుడే ఇస్ ఫ్రైడే అండ్ సెలబ్రేషన్ అట్ స్కూల్. సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి 70,000 కాదు, 70,000 కావాలి. 70 కాదు 60 మనకు ఆ స్పీడ్ ఉంది. మెల్ల అంటే పద
ఈ కారు కాదు, పెద్ద కారు, రేటింగ్ ఎక్కువ, మోడిఫై అయిపోయాలి. ఇది కూడా స్పీడ్ పోతుంది, బట్ ఒక్కళ్ళ కూర్చోవాల్సి వస్తుంది. పెద్ద కారు ఏం కొంటలేదు, చిన్నదే. దానికి స్పీడ్ ఎక్కువ, రేటింగ్ ఎక్కువ. అదే కాదు, రేటింగ్ నా చూసినట్టయితే 44.2 రేటింగ్. ఇది మాట్లాడు. మీకు చాలా చాలా వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో వస్తుంది. ఖాళీ రేపు కూడా అంటే కంపెనీ అప్గ్రేడ్ చేయొచ్చా? అప్గ్రేడ్ చేస్తే కొంచెం పైసలు వస్తాయి, అందుకే డెలివరీ కష్టం వస్తుంది. ఒక అదే దీన్ని ఎంత స్పీడ్ అన్నా 200 కూడా పోదు. అరే రూట్ ఏడుందిరా అమ్మా. ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ ఏలేదు. ఆ బ్రిడ్జ్ అడ్డం ఉంది, ఎట్లయితుందా? ఇది మ్యాప్ కరెక్ట్ వెళ్తున్నా చూడండి. మ్యాప్లోనే ఆడ వైట్ కలర్ చూపిస్తుంది కదా, అట్లనే రాదా? ఆగమ్మా. పాడుకుని బాయ్ స్టక్ అవుతుంది అడ్డుమండి. నేను ఇప్పుడైతే షోరూమ్కి వెళ్తున్నాం అన్నమాట. రిపోర్ట్ అవ్వాలి, ఏం చేస్తాం. ఫర్ బయింగ్ కార్స్ 60,000 ఉంది ఒక కారు. న్యూ కార్స్ కొత్తవి అనుకున్నాం, ఏదో కొత్త వచ్చింది. పోర్షియా అంట, గదేం కార్ అని అన్నీ ఉన్నాయి. ఆఫ్ రోడ్ స్పెషల్, టైం ట్రయల్, రిలేషన్షిప్ అంట. అరే ఇది ఏడ ఉంటారా? ప్రెసిడెంట్ కార్ అంట అది. ఇది రేసింగ్లో ఉంటుంది. మనకి కార్ విత్ బాడీ కిట్స్, లిమిటెడ్ ఆల్ కార్స్. ఏంటంటే లెవెల్స్ అయినా వేసుకుంటున్నా, పైసలు వస్తున్నాయి. అంటే మామూలు కష్టపడుతుంది కదా. అంటే నేను కొంతమంది నా కొంచెం పెట్టిన ఇప్పుడు నేను లెవెల్గా పోనీ లాక్ అయింది కదా. ఇప్పుడు మనము ఈ కార్ కొనుక్కోవాలి, పోర్షియా క్యాన్ ఇవన్నీ అంట. ఇప్పుడు నా తాను కరెక్ట్ అంతా ఉన్నాయి. పోర్షియా క్యాన్ అంట, తీసుకుందామా? స్పీడ్ ఆవు నా కాడ ఎంత నాయన. ఓకే 336, ఓకే 153. ఓకే ఆగా ఒక నిమిషం. నేను కొత్తగా కారు కొన్నా కదా పోర్షే. ఇది నాకు తెలుసు, ఇది ఏం కార్ రా? ఇదే కావాల్సింది నాకు కూడా, టొయోటా సూపర్ జిఎస్. ఇది కూడా ఇదే నాకు కూడా కావాల్సింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఫుల్ స్పీడ్, ఫుల్ అటాక్. పోర్షే కావాలి. పైన ఉంటుంది ముస్టాంగ్. ఇదెంత 156. దానిదంతా ఇది 1 ఎంత ఉందిరా. 156 156 326 326 156 326 156 326 156 326 156 326 156 326 156 326. ఓకే, ఓన్లీ 3 స్పీడ్ తగ్గుంది అన్నమాట, బట్ రేటింగ్ ఎక్కువ ఉంది. అన్నీ కొన్ని సన్ రూఫ్ కార్ అది అట్లనే కొన్నామా, అదే డౌట్. ఇక ఎక్కువ సూపర్ కార్స్ కావాలి. సూపర్ కార్స్ ఉందామంటే టొయోటా సూపర్ ఉందామా అనిపిస్తుంది, బట్ నాకు రేటింగ్ కార్స్ ఎక్కువ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా కొత్త కారు, ఇది కొత్త కారు ఉంది కదా, ఇది చెవిల్లి అంట.
చూస్తేనే బాగుంది. తీసుకుందామా ఇప్పుడు మనకు అన్లాక్ కావడానికి టైం పడుతుంది. అయితే అయిపోతుంది. మొత్తం కిందికి వెళ్దాము. మొత్తం కింద ఇదే కారా నైట్ ఇది మేబెక్ V6 అంట. అన్లాక్ అంటే లెవెల్ 16 అంట. పవర్కి ఉంది, స్పీడ్ తక్కువ ఉంది అంతే. చూస్తేనే ల్యాంబర్గిని టర్జులా ఉంది. ఇంకా టర్జు రేటింగ్ అయితే ఘోరంగా ఉంది. అయితే కానీ ఇది మస్తు ఎక్స్పెన్సివ్. అండ్ వీఆర్ బయింగ్ దిస్ ఓన్లీ. మెక్లారెన్ దీని పేరు మ్యాక్లెవెన్ అంట. మెక్లారెన్ తీసుకుంటున్నా. మెక్లారెన్ కూడా తీసుకుందాం. ఫుల్ పవర్ అండ్ ఫుల్ స్పీడ్ కూడా ఉంది. మెక్లారెన్ తీసుకుందాం. ఇది ఎంత లెవెల్ 13 ఎంత రాలి మెక్లారెన్ ఎంత 1,00,000 మీద ఉంటుంది పక్క. ఇదే ఏమో 1000 మీద ఉంది. ఆ ల్యాంబోర్గిని ఉంది కింద. ల్యాంబోర్గిని ఆడవడరానే. ఇదేమో ఇదేం పండుగ ఇట్లా ఏంటంటే మనం ఇప్పుడు గదే కొంటున్నాం. ఎక్స్ట్రా పవర్ అసహ్యంగా ఉందాం అనిపిస్తుంది. కానీ రేటింగ్ తక్కువ ఉంది నాకు. నాకు ఇక స్టార్ట్ చేసండి. ఇక కొనపోతున్నాం. నో మోడిఫై నథింగ్ ఎనీథింగ్. ఫైనలీ మనం కొత్త కార్ బైడ్ మోడిఫై వేద్దామంటే పైసలు మస్తు లేవు. బ్యాక్ థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినట్టయితే టాప్లో అదే ఉందన్నమాట. ఏమంటే టొయోటా నేను ఈ 3 కార్స్ని ఎక్కువ వాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. టొయోటా సీనా కూడా వాడదాం. ఇవన్నీ ఏంటంటే ఈ సోరియా ఇంకా ఇది టొయోటా సీనా కూడా పెట్టేద్దామా మన వాళ్ళ కంపెనీ వాళ్ళు. తిప్పలు పడుతురు ఏమైందో అన్నీ. సెలెక్ట్ కార్ ట్రైన్ ఎక్స్పీరియన్సా మరి ట్రైన్ ఎక్స్పీరియన్స్ అన్నోకే నీకెందుకురా నొక్కు. సెలెక్ట్ కార్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. అరే నాకు తలకాయ నొప్పి. ఓకే మస్తు మంది ఉన్నారు ఇప్పటికి. అప్పుడు ఆఫీస్ టు హైర్ మోర్ డ్రైవర్ కాదు కార్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లు తీసుకోవాలి. పద గైస్ ఈరోజు మీకు లైవ్ కావాలంటే నాకు జల్దీ 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 29 సబ్స్క్రైబర్స్. నాకు స్టిల్ కావాల్సింది ఎంత అంటే 1K కావాలి. యాక్చువల్లీ 1K అంత ఎందుకు అంటే అవసరం ఉన్నాయి. రేపు ఫుల్ రేటింగ్. ఈ కార్ బాగుందా? మాఫియా ల్యాండ్ అంట. సౌండ్ ఇట్లనే ఉంది చూసినట్లయితే. మస్తు ఉందిరా ఈ కారు, నిజంగా బాగుంది. ఇది సౌండ్ వస్తుంది. సూపర్ ఉంది కారు. బట్ పెద్దది అండ్ గుడ్ కాంబినేషన్. మనం ఇప్పుడు వీళ్ళు గంపించట్లేదేంద్రా. మన ఎంత రేటింగ్ 5.7. కుక్క షూ ఇప్పుడైతే మాఫియా దగ్గరికి ఏం వెళ్తలేం. వేసి మనం బిజినెస్ మ్యాన్ అంట. ఏంటంటే నేను ఫుల్ బాధపడ్డా ఇలాంటి కార్ లేక. చూస్తే మనకు దొరికింది ఏంటంటే 800 ఉంది. దాంతో ఏమొస్తుందిరా? వచ్చేదే గదేమొస్తుంది, ఒకటి వస్తుంది ఏమంటే స్కెచ్లు స్టేషన్ వస్తుంది. ఫుల్ స్పీడ్ అండ్ బట్ మన సుప్రా కన్నా 3 స్పీడ్ తగ్గింది అంతే. బట్ ఫుల్ మాఫీ వేద్దాం, అప్ సెట్ ఉంటుంది స్పీడ్. ఓకే కానీ జర బాగుంది. మాడిఫై వేసినాకో ఇంకా సూపర్ ఉంది.
ఈ ఎల్లో కలర్ నచ్చితే కొంచెం వేసుకోండి లైక్. ఎల్లో కలర్ బాగుంటే చెప్పండి. ఫస్ట్ క్యామెల్ రైలు కూర్చోబెట్టుకోండి. మనం చూద్దాము. గైస్ ఒకసారి సౌండ్ పెట్టి చూద్దాము. నేను అప్పుడు మాట్లాడా మీకు అర్థమైతే చూద్దాం. ఇండికేటర్స్ చెక్ చేయాలి. ఇండికేటర్స్ అన్ని ఇండికేటర్లు ఎట్లుంటాయి అన్న భయం. చూస్తేనే కార్ బాగుంది. ఏ కార్ అంటే ఇది ఫార్చునర్ ఉంటే బాగుంది. ఇలా ఫార్చునర్ ఎక్కువ ఎంతమంది అయినా తెచ్చుకోవచ్చు. రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఫార్చునర్ లేడుగా. అక్క దింపేసిన అక్కన ఆంటీ అని కానీ జల్దీ వచ్చేసినాం. కార్ అయితే సూపర్ అంటే ఏముందంటే లైట్స్ అయితే చూడాలి. లైట్స్ అయితే ఏమన్నా ఉన్నాయిరా. ఒక పోతాక ఇండికేటర్స్ ముందు ఫ్రంట్ సైడ్ రెండు క్లిక్ చేయి. ఓకే ఇప్పుడు మస్తు చూపిస్తలే కార్కి చూపిస్తుంది. మస్తు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే అద్దంకి చూపిస్తుంది. ఇదేదో బాగుంది ఈ కారు. దీని డ్రిఫ్ట్ అయితే చూద్దాం. డ్రిఫ్ట్ అయితే సూపర్ కొడుతుంది. బట్ పవర్ లేదు కాబట్టి ఎక్కువనే ఉంది. కానీ ఇప్పుడు కొత్త కారు అందుకే ఫస్ట్ టైం ఈ కారు కొన్నా అంటే నేను అసలు ఎప్పటి నుంచో ఆడుతున్నాను. ఒకసారి మినిమం 2-3 years అవుతుంది ఆడాడి. బట్ ఫ్రీ ఫైర్ కానీ ఇంట్లోనే ప్రో ఉన్నా. ఎందుకని ఎక్కించుకుందామా కోల్కత్తాలో ఒక జస్ట్ ఎత్తుకోవాలంటే మళ్ళీ అమ్మాయిలు నేర్చుకోవాలి. ఇట వేసుకోవాలి. లేటెస్ట్ కొనదాం. అందమైన జీవితంలో అందమైన జీవితం. ఏం కార్ అయితే సూపర్ నచ్చింది. పవర్ కూడా బాగానే ఉంది. సూపర్ కన్నా బాగుంది. సూపర్ స్పీడ్ వస్తుందిరా. సూపర్ ఏమో మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. పవర్ ఎక్కువ ఉంటుంది దానికి. బట్ దీని అయితే కొంచెం కొత్తగా బాగుంది. రేటింగ్ ప్లస్ అండ్ పవర్ కూడా దానికంటే కొంచెం తక్కువనే బాగుంది. ఫుల్ ఓకే సూపర్ ఉంది. నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి గైస్. ప్లీజ్ దండం పెడితే కాలు మోగుతా. మీ వ్యూవర్స్కి అయితే చెప్తున్నా. మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే చూడండి కదా. ఒక తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఆ వీడియో పెట్టినా కదా, దానికి అసలుకి లైక్లు వచ్చినాయి కానీ సబ్స్క్రైబర్లు కూడా వచ్చినాయి. 13 వచ్చినాయి అంతే. 9K దాటిపోయినాయి. ఇంకా 5K దాటిపోయింది. మీరు ఇంకా నాకు అన్ని సబ్స్క్రైబర్స్ అంటున్నాయి. అన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి. మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 20. బట్ కావాలని ఎందుకు కొట్టారంటే వాళ్ళకి ఓకే నవ్వుతారు. అప్పుడు కావాలని లైక్ ఎందుకు కొట్టారంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. కొంతమంది అయితే కొంతమంది యూట్యూబ్తో ఇట్లా వేయకుండా అంటే మళ్ళీ స్కామ్స్ అయిపోతే అండ్ అకౌంట్ కూడా వేయకుంటుంది. అంటే బట్టి అన్న ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన పక్కన అవ్వలేరు. లక్కీ గేమర్ ఉంటే బాగుండు. ఆయన ట్యూషన్కి వెళ్తాడు. నేను ఎందుకు వెళ్ళా అంటే మళ్ళీ తగ్గినట్టు. ఓటి కార్ రా, ఇది కొత్త కారు. మొన్ననే ఉన్నారా, చిమ్మన్న కాదురా. కొన్ని 5 నిమిషాలు అయినా అంతే. అయినా కార్కి పూజ చేయాలి. మనం ఎందుకు చేస్తలేమంటే అమెరికా కార్ ముందే బ్యాగ్ పోయేటప్పుడు అయితే సూపర్. బ్యాగ్ కూడా బాగుంది వెళ్ళడానికి. అండ్ ఇప్పుడైతే ఇది అవుతుందేమోరా. ఎంతసేపు రీచ్ స్పీడ్ 150 PM.
నా ముందే ఇది ఎంత స్పీడ్ 153 కదా కారు స్పీడు. సన్ రూఫ్ కారు. ఇలా పనిచేయ ఇండికేటర్లు ఎక్కువ కావాలా? ఇండికేటర్లు అంటే ఓకే డ్రెస్ మిగిలిన అన్ని కార్స్ ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్త కాదు అదినే ఎక్కించుకుందాము. వెనకకి వెళ్ళేటప్పుడు ఘోరంగా వెళ్తుంది. ఇలా కార్ అంటే 4 కూర్చోవచ్చు, ఎక్కువనే కూర్చోవచ్చు. 6 మంది 1 2 3 4 కూర్చోవచ్చు. అరే నన్ను లాగరండి, ఎక్కించుకుంటా. అవునమ్మా జీవితం. కొత్త కారు ముందు ఎక్స్ట్రా పైసలు వస్తాయి. 20 ఉంటే ఇంకా అల్లరండి. ఇది డ్రిఫ్ట్ కొడితే కొత్త కారు మా మమ్మల్ని అది స్పీడ్ లేదు కారు. గ్యాస్ ఇప్పుడైతే వచ్చాయి. వీడియో ఎక్కువసేపు ఉంటుంది కదా. ఆప్షన్ ఎంతమంది కావాలంటే నాకు 40 కావాలి. ఓకే 40కి అయితే మనం 6 నెలలు ఎక్కించుకుందాం. కానీ కారు ఎగ్జాస్ట్ లేదు. ఎగ్జాస్ట్ అస్సలు లేదు దీనికి ఎగ్జాస్ట్. తక్కువ ఉంది. సూపరాలు గిప్రాలు అనుకో గది మీకు అది దుబాయ్ వరకు వినిపిస్తుంది. అంటే మరీ అంత ఎగ్జాస్ట్ ఇది దీని ఏఎస్సి ప్రొజెక్టర్ ఏమో సూపర్ బైక్స్ ఉంటాయి కదా. సూపర్ బైక్ కొన్నాకో నేను ఒకవేళ పెద్దగా ఉంటే ఎస్సి ప్రొజెక్టర్ వేపిస్తా. ఎక్కించుకోనరా పట్టరా నీ పట్టీరు కారా నాయన. పట్టరా అనుకుంటే మస్తు పట్టీరు ఈజీగా. జీవితం అంటే ఎక్కువ. ఓకే ప్రస్తుతానికి పోతున్నాను అనమాట. సోలర్స్ లేదని దొబ్బాను అడుగు కరెక్ట్. కొత్త కారు ముందు కొత్త కారు లైట్ ఆఫ్ చేయి. నాకేం ఎలా చెయ్యి వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఆడితే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకొని ఉంటే నాకు ఆ హెడ్ ఫోన్స్ ఉంటున్నాయి కదా వస్తున్నది. రీసెంట్గానే వచ్చింది మామ ఇస్తే పాతది నాకు ఇస్తుంటే ఇచ్చిండు.
అయితే అది వర్షంలో దోడుచుకొని వచ్చింది. అయితే ఎంత స్పీడ్ అంటే హైవే మీద సాగి వెళ్తాను. హైవేలో అరే నువ్వు రాంగ్ రూట్లో వస్తాడు రైలు. అది రోడ్ల కొంచెం వెళ్దాంట. వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి మనం ఎట్లా పోతా కొత్త కార్ రా ముందే. కొత్త కార్ కొన్నాం కాబట్టి కొంచెం లైక్ సబ్స్క్రైబ్లు అన్నీ కావాలి. నాకు షేర్ కూడా కావాలి. ఇప్పటికీ నాకు షేర్ అసలు పాత ఛానల్కి అంత ప్రాఫిట్ రాదని హై ప్రాఫిట్ వచ్చింది దీనికి. అండ్ థ్యాంక్స్ ఫర్ 29 కాబట్టి నాకు జల్దీ కొంచెం 40 ఉన్నాను. స్ట్రైట్గా వెళ్ళాలా? స్ట్రైట్ అయినా వెళ్ళాలి. అరే మళ్ళీ స్ట్రైట్ ఉంది వస్తుంది. స్ట్రైట్గా ఉంది చూపిస్తుంది కదా మళ్ళీ ఇటు వెళ్ళే ఎటురా ఇటు వెళ్ళారా దీంట్లోకి ఎక్కుతున్నా సైడ్గా ఎక్కేసినారా ఆడండి. మనం కొత్త వచ్చిన ఇప్పుడు అమ్మ ఈడికో వచ్చేసిన వ్యాస్. పాప ఇంకా ఎప్పుడైనా సండే రోజు పొద్దున్న వీడియో వేస్తాం కదా, అంటే అప్పుడప్పుడు పొద్దున్న వేస్తాం కదా. అప్పుడేమో 2 వేద్దాం అనుకుంటాం కానీ ఒక్కటే వేస్తాము. అండ్ ఇప్పుడు వర్షం బాగానే పడుతుంది. జల్ది వెళ్ళాం కానీ మళ్ళీ వర్షం ఏంటంటే ఇలా వైపర్ ఉండదు కాబట్టి మనకి ఎట్లా అవుతాం. వైపర్ ఉండదు, ఇలా వర్షం ఏమన్నా వస్తుంది. ఎక్కడ టైం ఎక్కదు. ఊరే నీ రాంగ్ రూట్లో ఎత్తున్నారా. ఈరోజు గణేష్ చేసినాము. అయితే ఆగను కొంచెం టైం పడుతుంది. అవుటర్ రింగ్ ఉండదు కదా, అందుకే అది హైవే కదా, అందుకే హైవే కష్టం ఉంటుంది. పైకి ఇట్లా వెళ్ళాలి. అసలు రూట్ అర్థం కావట్లేదు నాకు. ఇట్లా వస్తే ఎప్పుడైనా వచ్చేసి ఒకసారి మా ఫేర్ కోసం వచ్చిన ఫెయిల్ అయింది. ఎట్లా పోతుందిరా బండి ఎట్లా పోతుంది చెప్పు. ఇది ఎట్లా పోతుందిరా? రాంగ్ రూట్ చూపిస్తుంది మ్యాప్స్. రూట్ ఉంది ఆడు. పైకి ఎక్కాలేమో మళ్ళా ఎక్కాలా హైవే పైకి ఎక్కాలి. ఎట్లా ఎక్కుతారా నేను అనుకోండి. అప్పుడు చూసు అంత మార్నింగ్ అయిపోయింది. ఇలా ఆర్మీ సోల్జర్స్ పాపం జల్దీ వెళ్ళామంటే లేట్ అవుతుంది. కారు ఎక్కింది. ఫ్రీ ఫైర్ వీడియోస్ ఎందుకు వస్తలేమంటే యాక్చువల్లీ నేను ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉంటా, కానీ అప్డేట్ వచ్చింది కదా ఇప్పుడు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. నాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మధ్యలో ఇట్లా ఏంటంటే మధ్యలో ఆగిపోతుంది. స్ట్రైట్ ఫ్రీ ఫైర్ వస్తుంది వీడియో రేపు. ఈ వీడియోస్ ఆడుతానే లేకపోతే వేరే వీడియోస్ ఆడుతానే పక్క వస్తుంది. హైవే మీద ఆగుతారు. హైవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మస్తు లేట్ అయినందుకు. అందుకని ఉంటారు. యూ ఆర్ వెరీ స్కిల్డ్. థ్యాంక్స్. అరే 500 ఇచ్చేసిండు అంత. ఓకే ఎస్. ఇక ఏం చేస్తాము, ఓకే చేస్తాను. ఇక మనం ఇక అండ్ ఈ వీడియో కూడా ఇంతే అనమాట. అంతే, టైం లేదు, హాఫ్ అన్ అవర్ వేసేసాం వీడియో. అందుకే చేతులు గుంజుతున్నాయి. అందుకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అనమాట. విజయవర్స్ వస్తారు కానీ తెలిసిన వాళ్ళు వస్తారు, అది కూడా. బట్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా, అందుకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. కారకేసేద్దాం, పోతా ఇంటికి. ఆగరా నాయన దాన్ని వచ్చినాయి పైసలు. ఇక మాడిఫై అయిపోయాలి కాబట్టి పోదాం. ఇంకా మాడిఫై అయిపిద్దాం. ఇప్పుడు వెళ్ళి మాడిఫై అయిపిద్దాం అంటే చేపిద్దాం. అప్పుడు కూర్చుంటుంది.